ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానము కీర్తన 18వ అధ్యాయము 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. మరి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్య భాగంలో ఈ విధంగా మనకు తెలియపరుస్తుంది. మరి దావీదు మహారాజు తన కష్ట సమయాల్లో, తన శ్రమలలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన ప్రార్థన ఆలకించి ఆయన శ్రమలన్నిటినీ విడిపించినట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. అదేవిధంగా మన జీవితంలో కూడా మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నా శ్రమలు పోవాలంటే పోవు, నా కష్టాలు పోవాలంటే పోవు. మనము దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని గోజాడితే తప్పకుండా దేవుడు మనకున్నటువంటి శ్రమల నుంచి విడిపించి మనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఈ వాక్య భాగం ద్వారా మీరు మీ యొక్క కష్టాలలో, మీ యొక్క నష్టాలలో, మీ యొక్క శ్రమలలో మీరు ప్రార్థన చేసే వారిగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండనుగాక. మీకున్న ప్రతి ఒక్క సమస్యను దేవుడు తీర్చివేసి మీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.